నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలవనుందా 40,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్ కానుందా ఒకవేళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగాల ఖాళీలు భర్తీ కానుంది ఏ శాఖలో ఎన్ని నోటిఫికేషన్ అంటే ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసినటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా తెలిసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ నిరుద్యోగులకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి హామీ ఇవ్వనుంది తెలంగాణలో నిరుద్యోగులకు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తీపి కబురు చెప్పనుంది ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు కానుంది మరోవైపు గౌరవ ప్రొఫెసర్ కోదండరామ్ గారు అద్దంకి దయాకర్ గారు వీరు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని నిన్న కలిసినటువంటి విషయం తెలిసిందే సో ఈ నేపథ్యంలో ఏ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అనే దాని గురించి మనం చూస్తున్నాం అయితే ప్రజెంట్ మనకు ఇటీవల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట త్వరలో 40,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ మొదలు కానుందని సో ఈ నేపథ్యంలో మనకు ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు సుమారు 14,400 పైచిలుకు పోస్టులకు గాను త్వరలో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రానున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది మరోవైపు మనము ఇంకో శాఖ చూసుకున్నట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇటీవల మనకు విడుదలైనటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి 118 ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ త్వరలో మొదలు కానుంది ఇంకో శాఖ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో ప్రధానంగా చాలామంది అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విఆర్ఓ రద్దు వ్యవస్థ ఏదైతే ఉందో అదే స్థానంలో తిరిగి ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ని నియమిస్తుంది ఈ నేపథ్యంలో గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారిలో సగం మందిని తీసుకోవడం జరిగింది వారు త్వరలో వారి యొక్క స్థానాలలో బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే మొత్తం 10,954 ఉద్యోగాలకు గాను ప్రస్తుతానికి 5,010 ఉద్యోగాల వరకు మనకు భర్తీ అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఒకవేళ వీరు అంటే గతంలో పనిచేసినటువంటి ఈ విఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది దాంట్లో ఇంకొంతవరకు ప్రభుత్వం అంటే ఇచ్చేటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరస్కరించి వారు ప్రజెంట్ కొనసాగుతున్నటువంటి శాఖలోనే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మనకు వేకెన్సీస్ అంటే విలేజ్ లెవెల్ ఆఫీసర్లో ప్రజెంట్ ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మరి కాస్త పెరిగేటువంటి అవకాశం ఉంది మరి వేకెన్సీస్ ఎంత ఉన్నాయనంటే 5,944 పైచిలకు మనకు ప్రస్తుతానికి ఖాళీగా కనిపిస్తున్నటువంటి విషయం సో గతంలో పనిచేసినటువంటి ఈ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం మనకు వేకెన్సీస్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంది దీంట్లో సుమారు 6,000 ఉద్యోగాల పైచిలకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మరోవైపు చాలామంది అభ్యర్థులు గత ప్రభుత్వంలో ఫైట్ చేసినటువంటి జీవో 46 సంబంధించినవి కావచ్చు చాలామంది అభ్యర్థులు పోలీస్ శాఖకు ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో వారికి ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుందా అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది ఇందులో మనము ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఎప్పటికీ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లోనూ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు సుమారు 13,000 నుంచి 15,000 పైచిలుకులు ఉండేటువంటి అవకాశం ఉండేది గత నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 2022లో సుమారు 15,000 చిల్లర మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఐ సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సుమారు 554 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మనకు సుమారు 12,000 నుంచి 15,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్
ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఎస్ఐ సంబంధించినటువంటి 500 సుమారు 500 పైచిలకు ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా ఇతర శాఖలు చూసుకున్నట్లయితే ఇటు ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ వీటికి సంబంధించిన ప్రక్రియ గతంలో మనకు అధికారికంగా అంటే గౌరవ మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వివిధ వేదికల మీద నుంచి అధికారికంగా ప్రకటించినటువంటి ఈ ట్రాన్స్కో, డిస్కమ్ మరియు జెన్కోకు సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే సుమారు 5368 పైచిలుకు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇదే విధంగా మనం గత కొద్ది రోజులుగా వివిధ వార్తాపత్రికలలో వివిధ వేదికలలో మనం చూస్తున్నటువంటి ప్రధాన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి సుమారు 3000 పైచిలకు ఉద్యోగాలకు కూడా త్వరలో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం కూడా పూర్తయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా అన్ని శాఖలు కలుపుకొని అటు మనకు అంగన్వాడీ నుంచి మొదలుపెట్టుకొని ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు వివిధ శాఖలలో ఉన్నటువంటి ఈ వేకెన్సీస్ సంబంధించినటువంటి అన్ని చూసుకున్నట్లయితే సుమారు 40,000కు పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలో విడుదలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించిన గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసుకొని త్వరలో మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అవి పూర్తయిన వెంటనే వాటికి సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్లు కూడా త్వరలో విడుదలయ్యేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆయన ఇచ్చినటువంటి హామీ త్వరలో వితిన్ 1 ఇయర్లో మనకు సుమారు 40,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎందుకు ఆలస్యం, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్నటువంటి నిరుద్యోగులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని మొదలుపెట్టుకొని మా యొక్క సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ నుంచి కూడా మెటీరియల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క భవిష్యత్తులో విజయం సాధించేటట్లుగా మీ యొక్క ప్రణాళికను తీర్చిదిద్దుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.